Dear friends, welcome to Coffee with Chowdhury. ఈ మధ్య అందరు ఫిల్టర్ కాఫీ మానేసి ఏదో బూస్ట్ అని బ్రూ అని ఇంకా నెస్కేఫ్ నెస్కేఫ్ కాదు నెస్కేఫ్ రావట్లేదు సన్ రైజ్ అని ఇవన్నీ వాడేస్తున్నారు. నేను కూడా ఫిల్టర్ కాఫీ మర్చిపోయారు కదా. అంతేకాకుండా नूडल्स 2 मिनट में तैयार. बच्चों को जब भूख लगती है तो नूडल्स जस्ट 2 minutes. So stop eating noodles, stop drinking your brew, your sunrise which is instant. దాని బదులు పొద్దున్నే లేచి ఫిల్టర్ అయ్యండి. ఫిల్టర్ కాఫీ చాలా ఈజీ. వేడి 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 నీళ్లు కాయండి, ఒక గ్లాస్లో మీకోసం పెట్టుకోండి. మనము బతకాలి కదా. అపున్ భీ జీనారే. ఇది దరిద్రం దునియామే. ప్రపంచం అనే ఒక మొదటి వరల్డ్లో వీ హ్యావ్ టు లివ్, సర్వైవ్ and kill my enemies. సరే ఏమిటట ఈ ఫిల్టర్ కాఫీ ఇలా ఇస్తారు. నేను కూడా ఇత్తడి గ్లాసు, ఇత్తడి గిన్నె, ఇదంతా ఇత్తడి సెటప్. చాలా తొందరలో గోల్డ్ గ్లాస్, గోల్డ్ సెటప్ ఉంటుంది. ఈ గిన్నె కూడా గోల్డ్ ఉంటుంది, గ్లాస్ కూడా గోల్డ్. మా ఇంట్లో డెకరేటివ్ చేశారు March 1, 2015 నాడు. అప్పటి నుంచి ఇంకా కుదరనే లేదు. ఐ విల్ బై అగైన్. సరే ఈ ఫిల్టర్ కాఫీ చేసుకునే ముందు పొద్దున్నే ఫిల్టర్లో ఒక పెద్ద గ్లాసుడు నీళ్లు, వేడి నీళ్లు పోసే ముందు ఫిల్టర్ కాఫీలో మన కోసం అంటూ అప్పుకెళ్ళి ఒక గ్లాస్ వేడి నీళ్ళు పక్కన పెట్టుకోవాలి. ఎందుకు మేడం? అరే ఆతృత. ఏం లేదు, పొద్దున్నే చల్లటి నీళ్ళు, కుండలో నీళ్ళు, ఫ్రిడ్జ్లో నీళ్ళు, చల్లటి నీళ్ళు, కూల్ వాటర్ గబగబగబ గడగడగడ తాగేస్తాం కదా. లేవగానే ఫ్రిడ్జ్ తెరిచేసి ఆటోమేటిక్ కాళ్ళు ఫ్రిడ్జ్ వైపు వెళ్తాయి. అందులోంచి ఒక బాటిల్ తీసుకొని గడగడ గడగడ తాగేస్తాం చల్లటి నీళ్ళు. దాంతో హార్ట్ అటాక్ వస్తుంది. అంటే వస్తుందంటే ఇమ్మీడియట్లీ అప్పుడే ఆన్ ది స్పాట్ అని కాదు, అంటే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కుండలో నీళ్ళు కూడా తాగొద్దు. ఫ్రిడ్జ్లో నీళ్ళు అంటే మంచిది కాదు, కుండలో నీళ్ళు మంచిదే కదా అనుకుంటాం. లేదు, కుండలో నీళ్ళు కూడా చల్లగా ఉంటాయి. వింటర్లో, రైనీ సీజన్లో, రైనీ సీజన్లో కుండలో నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి. అందుకని అవి కూడా తాగొద్దు. ఎంత దాహం వేసినా, ఎంత టెంప్ట్ అయిపోయినా, ఎంత మూడున్నా కూడా కుండలో నీళ్ళు, ఫ్రిడ్జ్లో నీళ్ళు పొద్దున్నే లేచి తాగొద్దు అసలు. పొద్దున్నే లేచి ఫిల్టర్కి నీళ్లు పెట్టుకొని ఒక గ్లాసెడ్ నీళ్లు మీకోసం అంటూ ఒక గ్లాసెడ్ నీళ్ళు, వేడి నీళ్ళు పెట్టుకొని మిగతా వేడి నీళ్ళన్నీ ఫిల్టర్లో పోసేయాలి. ఈ వేడి నీళ్ళు ఏవైతే మనం గ్లాస్లో పోసుకున్నామో అవి గబగబా గడగడ తాగకుండా, ఆ నీళ్లు గడగడ నోట్లో పోసేసుకోకుండా పసిపిల్లలు ఫారెక్స్ తిన్నట్టుగా, చిన్నపిల్లలు సెరిలాక్ తిన్నట్టుగా ఆ నీళ్ళని మెల్లగా మంచ్ చేస్తూ, నెమరు వేస్తూ, మంచింగ్ చేస్తూ విష్ణు రూపాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ అంటే విష్ణువుకి 1 రూపీ ఇవ్వాలా? లేదు, ఆ శ్రీ మహావిష్ణువుని తలుచుకుంటూ సూర్యనారాయణుడిని చూస్తూ కిటికీలోంచి ఆ వెలుగు రేఖలు, అరుణ కిరణాలు, అలాగే బొబ్బ అరుణా చౌదరిని తలుచుకుంటూ మీ సద్గురు ఈ ప్రపంచానికి కాబోయే ఓషో
అరుణేశ్వరి దేవి, సమయేశ్వరి దేవి కదా. మై समय हो, I'll tell you. All that I'll mention. Don't be tensed up. टेंशन ज़्यादा नहीं लेने का. ఓకే డియర్ ఫ్రెండ్స్, పొద్దున్నే వామ్ వాటర్ అంటే వేడి నీళ్ళు, మరీ మసులుతున్న బాయిలింగ్ వాటర్ కాదు, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంత వేడి, ఎంత వేడి మీ గొంతుకి, మీ గొంతులో ఉన్న కంఠానికి, ఆ కంఠంలో ఉన్నటువంటి నీలకంఠుడికి ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంతే కంఫర్టబుల్గా వాటర్ తాగండి. సరే, మరి చల్ల నీళ్ళు ఫ్రిడ్జ్లో ఉన్నాయి, ఎప్పుడు తాగాలి మేడం? ఈ మధ్య మీరు చాలా గారాబం చేస్తున్నారండి. నేను అస్సలు ఇలాంటి వాటికి ఇష్టపడను. ఇంగ్లీష్లో అడగండి. దెన్ ద పీపుల్ హూ లైక్ కోల్డ్ వాటర్, చిల్డ్ వాటర్, ఐస్ వాటర్, వెన్ దే షుడ్ డ్రింక్ ఇట్. At the time of bed, when we are sleeping, drink 1 liter of water, cold, chilled ice water, and say Shiva Shiva, Shiva Shiva, Shiva Shiva, Shiva Shiva. Remember, while going to bed, say Shiva Shiva in the night. While rising up from the bed, say Vishnu, Vishnu, Vishnu in the morning. In the morning, you take warm water, never cold water. But in the night, you have a choice. Better go for cold, chilled water. Thank you.